డెడ్పూల్ అండ్ వోల్వరిన్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మేము మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, మనకు తెలిసినంత వరకు డెడ్పూల్ ని ఎలా చూపించారంటే మూవీస్ లో ఒక కాంట్రాక్ట్ క్లియర్ లాగా చూపించారు. తను అలాగే తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ తను ఒక రోజు అనుకోకుండా తను లీడ్ చేస్తున్న లైఫ్ ని వదిలేసి ఒక మంచి లైఫ్ ని బతకాలనుకుంటాడు. ఆ కాంట్రాక్ట్ క్లీనింగ్స్ అన్ని ఆపేసి తన భర్తకు ఒక అర్థం ఉండేలా చూసుకోవాలనుకుంటాడు. అలా తన లైఫ్ ని సరి చేసుకోవాలనుకున్నప్పుడు అవెంజర్స్ లోకి వెళ్లి జాయిన్ అయిదాం అనుకుంటాడు. బట్ అవెంజర్స్ లో జాయిన్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. తనకు ఆ అర్హతలు లేవని చెప్పి అతన్ని రిజెక్ట్ చేస్తారు. అవెంజర్స్ లో జాయిన్ కావడానికి తనకు అర్హత లేదని తెలిసాక తను ఒక సర్వసాధారణ మనిషిలాగా ఒక లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు టీవీ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి తనని తీసుకుపోతారు. ఆ టీవీ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీవీ ఏం చెప్తుందంటే, వోల్వరిన్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే తన చాప్టర్ క్లోజ్ అయిందని చెప్తుంది. వోల్వరిన్ కి తనకి సంబంధం ఏంటంటే, ఇద్దరు పవర్స్ కూడా సిమిలర్ గా ఉంటాయన్నమాట. వోల్వరిన్ అండ్ డెడ్పూల్ ఇద్దరు కూడా సెల్ఫ్ గా హీల్ అయ్యే పవర్స్ వాళ్ళకు ఉంటాయి. సో దట్ వోల్వరిన్ చనిపోయాడు కాబట్టి టీవీఏ డెడ్పూల్ ని కూడా అంతం చేయాలనుకుంటుంది. ఇప్పుడు తనకు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టీవీఏ చెప్పినట్టు వింటూ తన లైఫ్ ని తను సాక్రిఫైస్ చేసుకోవడం. బట్ అన్ఫార్చునేట్లీ రెండో ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ వోల్వరిన్ ని తిరిగి తీసుకొని వస్తే టీవీతో ఫైట్ చేసి తన లైఫ్ ని తను హ్యాపీగా లీడ్ చేస్తాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే, అప్పటికే వోల్వరిన్ చనిపోయి ఉంటాడు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. చనిపోయిన వోల్వరిన్ ని ఎలా డెడ్పూల్ తిరిగి తీసుకుని వస్తాడు, వోల్వరిన్ తో డెడ్పూల్ కలిసి టీవీని ఎదిరించి తన లైఫ్ ని తను కాపాడుకుంటాడా లేదా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్ గా ఒక మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చా చూడకూడదా అని లాస్ట్ లో చెప్పేవాళ్ళము. బట్ ఈ మూవీకి ఫస్టే చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఫ్యామిలీస్ తో అయితే చూడొచ్చు, బట్ మరీ చిన్న పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే బేసిక్ గా డెడ్పూల్ 10 నిమిషాల మూవీలో మాట్లాడితే దానిలో 5 నిమిషాలకు పైగా బూతులు ఉంటాయన్నమాట. మరీ అడల్ట్ గా బూతులు అయితే ఏమి ఉండవు. బట్ చిన్నపిల్లలు చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే యావరేజ్ బీభత్సంగా ఉంటుంది అనమాట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి ప్రతి సీన్, ప్రతి ఫైట్ మాత్రం సూపర్ ఉంటుంది మూవీలో. ఇక మూవీలో కామెడీ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండ్ వరకు మూవీలో డెడ్పూల్ మాట్లాడే మాటలు నవ్వు వస్తూనే ఉంటుంది. అసలు తను మాట్లాడేటప్పుడు ఏ విషయానికి ఏ విషయం సింక్ లేకుండా మధ్య మధ్యలో బూతులు వాడుతూ యాక్షన్ టైంలో కూడా కామెడీ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేస్తారు. 2 hours 10 minutes రన్ టైం మూవీ ఉంటుంది. 2 hours 10 minutes రన్ టైంలో ఎక్కడ కూడా స్లోగా వెళ్తుంది, లాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు బేసిక్ గా. అండ్ ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, అబో యావరేజ్ మూవీ చూసేటప్పుడు పడి నవ్వుకుంటారు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/3.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.